నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. చమురు దిగుమతులపై భారం తగ్గేలా ఇథనాల్ మిశ్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు కేంద్రంతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ముఖ్యమంత్రి నిన్న ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం అమలులో ఉన్న 20% ఇథనాల్ మిశ్రమాన్ని 40% పెంచేలా చూడాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కోరారు. బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇథనాల్ మిశ్రమం అత్యధిక స్థాయిలో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇథనాల్ మిశ్రమం పెరిగితే భారతదేశం పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మార్క ద్రవ్యం ఆదా అవుతుందని సీఎం వివరించారు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి ఓ లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. చమురు దిగుమతులపై భారం తగ్గేలా ఇథనాల్ మిశ్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు కేంద్రంతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ముఖ్యమంత్రి నిన్న ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం అమలు ఉన్న 20% ఇథనాల్ మిశ్రమాన్ని 40%కి పెంచేలా చూడాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిని కోరారు. ఇథనాల్ మిశ్రమం పెంపు నిర్ణయాన్ని వేగంగా అమలు చేయాలని సీఎం కోరారు. కేంద్రం చేపట్టి ఈ చర్యల వల్ల చమురు దిగుమతులు తగ్గి దేశ ఇంధన భద్రత పెరుగుతుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 1.1 లక్షల కోట్ల రూపాయల మేర విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని వివరించారు. అలాగే 500 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయని స్పష్టం చేశారు. ఇథనాల్ తయారీ వల్ల చెరకు, మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం కూడా చేకూరుతుందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఇప్పటికే రైతులకు 87,558 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని స్పష్టం చేశారు. ఏపీలో పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతున్న మొక్కజొన్న పంటకు కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని అన్నారు. మొక్కజొన్న ఇథనాల్ ఉత్పత్తిలో ముఖ్యమైన ముడి వనరు కావడంతో డిమాండ్ కూడా గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. క్వింటాలు మొక్కజొన్నకు కనీస మద్దతు ధరగా 2,400 రూపాయలను కేంద్రం నిర్ణయించిన ఆ ధరకు కొనుగోలు జరగకపోవడంతో బహిరంగ మార్కెట్లో దీని ధర 1,700 రూపాయల నుంచి 1,800 రూపాయలకు పడిపోయిందని సీఎం వివరించారు. మొక్కజొన్న రైతుల ప్రయోజనాలు కాపాడేలా కేంద్రం త్వరితగతిన ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచే నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సైబర్ మోసాల బాధితులకు తక్షణ సహాయం అందించడంలో గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. 1930 హెల్ప్ లైన్కు ఫిర్యాదు వచ్చిన తొలి 30 నిమిషాల్లోనే చర్యలు ప్రారంభిస్తే బాధితులు కోల్పోయిన డబ్బును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణ బాధ్యత కేవలం ప్రత్యేక విభాగాలకే పరిమితం కాకుండా ప్రతి జిల్లా పోలీస్ యంత్రాంగం చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ సైబర్ గార్డ్ ఆపరేషనల్ ప్లాన్తో పాటు సైబర్ క్రైమ్ నిర్వహణ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, రేంజ్ అధికారులు, టెక్నికల్ సర్వీసెస్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ సాంకేతిక ఆధారిత పోలీసింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఎప్పటికప్పుడు ముందంజలో కొనసాగుతోందన్నారు. అయితే ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగాయన్నారు. దీంతో సైబర్ నేరాల నియంత్రణ వ్యవస్థను అత్యవసరంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. పోలీస్ శాఖ, ఐటీ శాఖతో పాటు ఇతర అనుబంధ సంస్థలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన అనంతరం 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాల నియంత్రణ బాధ్యత కేవలం ప్రత్యేక విభాగాలకే పరిమితం కాకుండా ప్రతి జిల్లా పోలీసు యంత్రాంగం చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ మోసాల బాధితులకు తక్షణ సహాయం అందించడంలో గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని డీజీపీ స్పష్టం చేశారు. 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు వచ్చిన తొలి 30 నిమిషాల్లోనే చర్యలు ప్రారంభిస్తే బాధితులు కోల్పోయిన డబ్బును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని, ఇంధన ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక పొదుపును సాధించే జీవన శైలిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ముందుండి ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కలెక్టర్ లక్ష్మీషా ఈ రోజు ఉదయం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు ఎలక్ట్రికల్ సైకిల్ పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర, ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నామని, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలన్న ముఖ్యమంత్రి పిలుపునకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించిందని తెలియజేశారు. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం దిశగా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ రోజు ఎలక్ట్రికల్ సైకిల్ పై కార్యాలయానికి వెళ్లినట్లు వివరించారు. స్థానిక యువత రూపొందించిన ఈ సైకిళ్లు చాలా బాగున్నాయని, ఇలాంటి ఇన్నోవేషన్స్ ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి శుక్రవారం నో వెహికల్ డేను పాటించేలా అధికారులను ప్రోత్సహిస్తున్నామని, స్థానికంగా సందర్శనలు, తనిఖీలకు విద్యుత్ సైకిళ్లు, అదేవిధంగా దూర ప్రాంతాలకు విద్యుత్ వాహనాలను వినియోగించేలా
అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. తాను ఇప్పటికే 2 చిట్టి పాంథర్స్ విద్యుత్ సైకిళ్లను కొనుగోలు చేశామని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ సైకిల్పై ఏకధాటిగా 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు. ఇలాంటి విద్యుత్ వాహనాల సమాచారాన్ని తెలుసుకునేవారు కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీష సూచించారు. ఫాజిల్ ఫ్యూయల్స్ కన్జంప్షన్ తగ్గించాలంటే మనము ఎలక్ట్రానిక్ అలాగే ప్రకృతిక రహితమైన ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయో ఇది మనం అడాప్ట్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా జనరల్గా సిటీలో తిరగాలంటే బైక్, కార్లు వాడుతుంటాము. కానీ ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్స్ అలాగే ఎలక్ట్రానిక్ కార్స్ కూడా వచ్చున్నాయి. దీన్ని అమలు చేయడానికి మై నేషన్ మై రెస్పాన్సిబిలిటీలో భాగంగా లాస్ట్ 2-3 డేస్ నుంచి ట్రయల్ చేసాము. చాలా ఫ్రూట్ఫుల్గా ఉన్నాయి. ప్రత్యామ్నాయాలు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అండ్ లోకల్ ఇన్నోవేటర్స్గా ఉన్నారు వాళ్ళందరూ చాలామంది. ఈవెన్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అందుబాటులో ఉంటున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, సొంత వెహికల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కుంటే పర్యావరణ పరంగా బాగుంటుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇంకా మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో ప్రతి శుక్రవారము ఆఫీసర్స్ కూడా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్, ఎలక్ట్రానిక్ బైక్లో రావాలని కోరుతున్నాను. నేనైతే ఇప్పుడే ట్రయల్ చేసాము. మొన్న కూడా ఎలక్ట్రానిక్ కార్లో కూడా ట్రయల్ చేసాము. అన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఎక్కడ ఆ ఇబ్బంది కూడా లేదు. ప్లస్ కాస్ట్ పరంగా కూడా బాగా ఉన్నాయి. అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా రాసి పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఈ సైకిల్ అయితే ఎలక్ట్రానిక్ సైకిల్ని మన కలెక్టరేట్కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి వితిన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ని తిరగడానికి ట్రై చేస్తాం. దీని ద్వారా ఒక మిగతా వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ అవుతుంది. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా మీరు బైక్ లేదా వేరే ఎలక్ట్రానిక్ డీజిల్ బైక్, పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు ఆదా అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాము. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంది. మన పిల్లలు ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇది ఇన్నోవేట్ చేశారు. ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్ కానీ లేదా మన దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ మీరు సంప్రదించండి. ఆ స్టార్టప్తో టైఅప్ చేస్తాము. సో వాళ్ళు కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది, మనం కూడా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఆలయ పరిధిలోని వివిధ విభాగాల్లో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తుల భద్రత, వసతులు, ఆలయ నియమ నిబంధనల అమలును ఆయన స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేని పారదర్శకమైన సేవలు అందించడమే దేవస్థాన ప్రథమ కర్తవ్యమని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఈ రోజు తెల్లవారుజాము నుండి ఆలయ పరిధిలోని వివిధ విభాగాల్లో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేవస్థాన ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించిన ఈవో రోగుల వివరాలు, రిజిస్టర్ను, అందుబాటులో ఉన్న మందుల నిల్వలను తనిఖీ చేశారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రథమ చికిత్స కేంద్రాన్ని మరింత ఆధునీకరించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రాసగోపురం ప్రాంగణంలో భక్తులు మొబైల్ ఫోన్లు వినియోగిస్తుండటంపై ఈవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో మొబైల్ కల్చర్ వల్ల ఇతర భక్తుల ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా ఆలయ భద్రతకు, ప్రతిష్టకు భంగం కలుగుతోంది అని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి లోపలికి తెచ్చిన మొబైల్ ఫోన్లను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. విధి నిర్వహణలో సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేశారు. మహామండపం 5వ అంతస్తులోని షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలను పరిశీలించిన ఈవో విక్రయ ధరల బోర్డులు ఖచ్చితంగా ప్రదర్శించాలని ఆదేశించారు. భక్తులకు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తే సదరు షాపుల లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని హెచ్చరించారు. కనకదుర్గానగర్లోని తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలను పరిశీలించారు. అనంతరం దేవస్థానం ఏర్పాటు చేసిన విశ్రాంతి షెడ్లలో సేద తీరుతున్న భక్తులతో ఈవో స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న సేవలు, సౌకర్యాలపై అభిప్రాయాలను సేకరించారు. అర్జున వీధి ప్రారంభంలో ఉన్న కేంద్రీయ సమాచార కేంద్రం మరియు ప్రసాదాల కౌంటర్లను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్నప్రసాద భవనానికి కూరగాయలు, నిత్యావసర సరుకులతో వచ్చిన లారీలను ఆపి స్టాక్, రిజిస్టర్ మరియు బిల్లులను ఈవో స్వయంగా తనిఖీ చేశారు. అలాగే భక్తుల కోసం సిద్ధమవుతున్న వంటకాలను పరిశీలించి భక్తులకు వడ్డించే అన్నప్రసాదాలు ఎల్లప్పుడూ రుచిగా, శుచిగా, తాజాగా ఉండేలా చూడాలని వంటశాల సిబ్బందిని ఆదేశించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పెట్రోల్ డీజిల్ పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అలాగే శ్రామికులతో మాటామంతి నిర్వహించిన కొల్లు రవీంద్ర వారి ఉపాధి పరిస్థితులు, రోజువారీ ఇబ్బందులపై ఆరా తీశారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా ప్రతినిధిగా పనిచేస్తానని మంత్రి తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడుపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పొదుపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. నెల్లూరులో 3 రోజుల పాటు జరగనున్న మహానాడు స్థానంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో 27, 28 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడుపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తున్న వేళ ప్రధాని ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణపై పార్టీ అంతర్గతంగా ఈ రోజు ఉదయం మంత్రి లోకేష్ అధ్యక్షతన కీలక చర్చ కాగా మహానాడు హైబ్రిడ్ లో నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 27, 28 తేదీలో హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణకు టీడీపీ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1848 క్లస్టర్లలో స్క్రీన్లను ఏర్పాటు చేసి ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిజికల్ గా, అదేవిధంగా జిల్లాల నుంచి వర్చువల్ విధానంలో మహానాడుకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకు ఆహ్వానితులుగా పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇక నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు మహానాడు కార్యక్రమంలో పాల్గొనుండడం గమనార్హం. మొత్తం 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు మహానాడుకు హైబ్రిడ్ పద్ధతిలో ఆయా క్లస్టర్ల నుంచి హాజరయ్యేలా విస్తృతంగా ఏర్పాట్లను చేయనున్నారు. అంతేకాకుండా తీర్మానాలు సహా ఇతర అన్ని అంశాల్లోనూ మహానాడు కార్యక్రమంలో ఏ విధానాలైతే పాటిస్తారో వాటినే హైబ్రిడ్ మోడల్లోనూ మహానాడు నిర్వహణకు నిర్ణయించడం విశేషం. గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో కొయ్యూరు గ్రామానికి కూడా అనుమతులు మంజూరు చేసి గ్రామస్తులకు ఇళ్ల స్థలాలు, రైతుల పొలాలకు మట్టి అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామాభివృద్ధిలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కోరారు. రాబోయే 6 నుంచి 7 నెలల్లో మరిన్ని నిధులతో తిరిగి గ్రామానికి వచ్చి కొత్త అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడు మండలంలో నిన్న సాయంత్రం పర్యటించారు. కొయ్యూరు గ్రామంలో సుమారు 58 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్సీఎం టవర్ నుండి ఎస్సీ కాలనీ వరకు సీసీ రోడ్, కొయ్యూరు గ్రామం నుండి ఎంఎన్కే రోడ్ వరకు నిర్మించిన రోడ్లతో పాటు గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం బాపులపాడు గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ వెనుక 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిధుల కేటాయింపులో వెనుకబడిన కొయ్యూరు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్తో చర్చించి గడువు ముగిసిపోతున్న 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించి ఎస్సీ కాలనీ రోడ్ నిర్మాణానికి కేటాయించినట్లు చెప్పారు. రాబోయే 2 నెలల్లో ఎన్ఆర్జీఎస్ కింద మరో 75 లక్షల రూపాయలతో కొత్త రోడ్డు పనులు చేపడతామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని రేమల్లే, మల్లవల్లి సహా అన్ని గ్రామాల్లో ఎస్సీ, బీసీ, ఓసీ అనే తేడా లేకుండా ఇళ్ల స్థలాలు మెరక చేసుకోవడానికి, రైతుల పొలాలకు అవసరమైన మట్టిని ఉచితంగా అందిస్తామని తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మట్టి తవ్వకాలు జరపాలని, సాయంత్రం 6 గంటల తర్వాత మైనింగ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మట్టిని బయట వ్యక్తులకు తరలించరాదని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో నియోజకవర్గంలో దేవాలయాలు, పాఠశాలలు, చర్చ్లు, శ్మశాన వాటికలు సహా అనేక ప్రాంతాలు పల్లమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల హయాంలో అక్రమ తవ్వకాల వల్ల కొన్ని గ్రామాల్లో చెరువుల్లో ప్రమాదవశాత్తు పడి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు బాధాకరమన్నారు. అందుకే ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మట్టి తవ్వకాలు జరగాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే బూత్ లెవెల్ ఏజెంట్లకు గుర్తింపునిస్తూ వారితోనే రోడ్ల ప్రారంభోత్సవాలు నిర్వహించామని తెలిపారు. అనంతరం బాపులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ వెంకట్రావు ప్రజల అర్జీలు స్వయంగా స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల ఎంపీడీఓ జోగేశ్వరరావు, ఎంఆర్ఓ బండిరెడ్డి మురళీకృష్ణ, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు బాగోని పరిస్థితి, జిల్లా కలెక్టర్తో
మిగిలిపోయిన ఫండ్స్లో ఏదో డబ్బులు ఇవ్వాల్సిందిగా దావోజుడు రోడ్డు గన్నవరం రోడ్డు మాట్లాడినప్పుడు ఆ రోజుతో ఎక్స్పైర్ అయిపోయే డబ్బులు ఏమైనా ఉంటే చూస్తే 50 లక్షల రూపాయలు ఉన్నాయి. అవి 5 రోజుల్లో మీరు రోడ్డు వేస్తే 5 రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 3 రోజుల్లోనే చేపిస్తారండి. ఆ 50 లక్షలు కొయ్యూరు గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్ళే రోడ్డుకి కేటాయించినాం. అంతకుముందు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 13 లక్షలు కేటాయించినాం. ఒక 6 లక్షలు మండల పరిషత్ డబ్బులు ఇచ్చినా ఏదేమైనా కానీ 65 లక్షల రూపాయలు మాత్రమే కేటాయించిన గ్రామం. రాబోయే ఎన్ఆర్జీఎస్లో డెఫినెట్గా ఈ గ్రామానికి ఒక 75 లక్షల రూపాయలతో రోడ్డు అడుగుతున్నారు. దాన్ని రాబోయే 2 నెలలు 80% కేటాయిస్తారు. కొన్ని గ్రామాలకి కొట్టిపాడు గ్రామానికి 4,25 రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. లక్ష్మణ్ గారు 4,25 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం. అలాగే చాలా గ్రామాల్లో 3 కోట్లు 3.5 కోట్లతో అభివృద్ధి చేసిన పరిస్థితి. కొయ్యూరుని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం బలంగా ఉందని భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఈ గ్రామంలో చెరువులు తవ్వినా మట్టిని బయటికి వెళ్ళిన కానీ ఈ నియోజకవర్గంలో 100 మంది దొంగలు ప్రభుత్వ ఆస్తుల్ని క్యాప్చర్ చేసిన వాళ్ళే వెనక్కి తీసుకోమని కమిటీ చేయించా. గన్నవరం మండలంలో దాదాపు 35 ఎకరాలు వెనక్కి వచ్చింది. గన్నవరం ఎంఆర్ఓ శివయ్యని అభినందిస్తున్నా. అలాగే బాపులపాడు ఎంఆర్ఓ మురళిని కూడా ఆదేశిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించినాడు ఇండస్ట్రీస్టులు అయినా ఆక్రమించినాడు ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే మీరు విట్నెస్ కాదు, మీరు ప్రభుత్వానికి ఆస్తి, మీరు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి అసెట్గా పనిచేయాల్సిన అవసరం. ఆ దిశగా పనిచేయాలని కోరుతూ స్వాతంత్ర సమరయోధుడు మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారకార్థం మచిలీపట్నంలో భారీ స్థాయిలో మెమోరియల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. పట్టాభి సీతారామయ్య పేరిట మెమోరియల్ హాల్, ఆడిటోరియం, లైబ్రరీ, నాలెడ్జ్ పార్క్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ద్వారా ప్రత్యేక డిజైన్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు జరుగుతోందన్నారు. మొదటి దశలో సుమారు 6.5 కోట్ల వ్యయంతో స్థల అభివృద్ధి, కాంపౌండ్ వాల్, పట్టాభి సీతారామయ్య విగ్రహ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. విగ్రహ రూపకల్పనపై కుటుంబ సభ్యులు, నిపుణులతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. అదే ప్రాంగణంలో ఆధునిక లైబ్రరీ, మ్యూజియం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం కంప్యూటర్లు, అధ్యయన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. యువతకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టును రూపుదిద్దుతున్నామని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉండి కౌన్సిల్లో తీర్మానం ఇవ్వక మహానుభావుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క మెమోరియల్ హాలు, ఆడిటోరియము, లైబ్రరీ, బిల్డింగు, నాలెడ్జ్ పార్కు ఇవన్నిటికి కూడా ఒక తుది దశకి చేరుకుంది. ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ బాంబే వాళ్ళు చేతనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆల్రెడీ దీన్ని ఒక ఆర్కిటెక్ట్ చేత చేయించారు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా. సో ఇది ఈ రకంగా రాబోతా ఉంది. ముందు 6.5 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేశారు. 6.5 కోట్ల రూపాయల్లో మనకి ఫస్ట్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మంచి స్టాచ్యూ, ఆ స్టాచ్యూ ఏ రకంగా ఉండాలనేది వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కలిసి ఎవరైతే వాళ్ళ వారసులు ఉన్నారో ఒక మీటింగ్ పెడతారు. అదొకటి. దాని తర్వాత అక్కడ ఒక మంచి లైబ్రరీ, ఒక మ్యూజియం, పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుకోవడానికి వీలు ఉండేటువంటి అన్ని కంప్యూటర్స్ కొన్ని ఇవి చదువుకోవటానికి ఎవరికైతే ఉందో డెఫినెట్గా ఇదంతా ఒక ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో ఇది 6.5 కోట్ల రూపాయలతో ఇది కంప్లీట్ అయ్యి కాంపౌండ్ వాల్, స్టాచ్యూ. తర్వాత రెండో స్టేజ్లో వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ వేరే రకంగా తీసుకొచ్చి దీన్ని రెండో స్టేజ్లో ఆడిటోరియం కూడా కడతాం. సో దీన్ని వాళ్ళది టెంటేటివ్గా మాస్టర్ ప్లాన్ ఇది. వాళ్ళకి నేను చూపించినటువంటి పిక్చర్తో పాటు టెంటేటివ్గా ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ కూడా ఇది. సో దీంతో మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో బట్ స్థానిక పార్లమెంటు సభ్యుడిగా ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైనప్పుడు అది
ఆయన పేరు మీద ఇక్కడ స్థాపించినటువంటి మొట్టమొదటి బ్యాంకు కాబట్టి, మచిలీపట్నంలో స్థాపించిన మొట్టమొదటి బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ కాబట్టి, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి గుర్తింపుగా ఈ కార్యక్రమాన్నింటినీ స్థానిక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు నేను కృషి చేశాను. కూటమి పాలన రాష్ట్ర యువతకు స్వర్ణయుగంలా మారిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి పాలన రాష్ట్ర యువతకు స్వర్ణయుగంలా మారిందన్నారు. రాష్ట్రంలో యువతకు ఓవైపు పెట్టుబడులు, పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో యువతకు ఓవైపు పెట్టుబడులు, పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరోవైపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల చేశాం. ఎన్నో ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఏ పత్రికలు చూసినా వాటి నిండా ఉద్యోగాల ప్రకటనలే. ఏ ప్రాంతంలో చూసినా యువత ముఖాల్లో చిరునవ్వులే కనిపిస్తున్నాయన్నారు. మెగా డిఎస్సితో 16,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని, దివ్యాంగ బ్యాక్లాగ్, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, ఇది యువ నాయకుడు మంత్రి లోకేష్ చిత్తశుద్ధి, కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. గత 5 ఏళ్ల జగన్ నిరుద్యోగుల్ని నమ్మించి మోసం చేశారన్నారు. నాడు జగన్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు తరిమేసి యువతను రోడ్డున పడేశారన్నారు. నేడు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్ఫూర్తి అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. రాజధాని పరిధిలోని ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్పై అత్యంత సురక్షిత ప్రమాణాలతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్నామని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ట్రంక్ ఇన్ఫ్రా చీఫ్ ఇంజనీర్ మోజెస్ కుమార్ తెలిపారు. స్టీల్ వంతెనలు నిర్మాణ క్రమంలో అత్యంత పొడవాటి గడ్డర్లు జాయింట్ చేసేటప్పుడు అవి సమాంతర లైన్లో మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో బేరింగ్లపై కూర్చోవలసి ఉంటుందని చెప్పారు. అలా బేరింగ్లపై కూర్చొని పక్షంలో మళ్లీ ఐరన్ గడ్డర్ల జాయింట్లను విడదీసి సరిచేయడం పరిపాటిగా జరుగుతుందన్నారు. ఇది సాధారణ ప్రక్రియ అని, నిర్మాణం పూర్తయ్యేలోపు అన్ని విధాలుగా సురక్షిత ప్రమాణాలు పాటించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉండవల్లి వద్ద కృష్ణ పశ్చిమ డెల్టా కాలువపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదని ఏడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ మోజెస్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఎన్సీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 64.17 కోట్ల రూపాయల వ్యయంతో 6 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించామన్నారు. జూలై వరకు ఇంకా సమయం ఉందన్నారు. పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ క్రమంలో నిరంతరం పరిశీలించుకోవడం సహజ ప్రక్రియ అని పేర్కొన్నారు. భాగంగానే అలైన్మెంట్ నిమిత్తం తీసి బిగిస్తున్నామని వివరించారు. ఎన్సీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గడ్డర్ల కింద బేరింగ్ పెట్టి పరీక్షిస్తే స్వల్ప తేడా కనిపించిందని, బ్రిడ్జి నిర్మాణంలో ఇది సహజంగా వస్తుంటారని, వాటి లెవెల్ చూసుకుని సరిచేస్తుంటామని చెప్పారు. A1, B2, A2 అనే 3 సెగ్మెంట్లో ఈ వంతెన నిర్మిస్తున్నామని, ఒకవైపు పూర్తిగా పరిశీలించిన తర్వాతే కాంక్రీట్ వేశామన్నారు. సాంకేతిక సమస్యలేమీ లేవని, పనులు ప్రమాణాలకు అనుగుణంగానే నాణ్యతతో కొనసాగిస్తున్నాయని తెలియజేశారు. ఈ గడ్డరు పక్క తీసి పెట్టేటప్పటికి ఇక్కడ ఏదో జరిగిపోయిందన్న అపోహలో ఒక రకంగా అపోహలో ఉన్నారు తప్ప, ఇది రొటీన్గా మాకు కొన్ని వేరియేషన్స్ వస్తూ ఉంటే వేరియేషన్స్ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడు తప్పు అంటే, మీరు ఎప్పుడు తప్పు అని చెప్పగలిగారంటే, నేను అలాగే కాంక్రీట్ వేసేస్తే అది తప్పు, అది మిస్టేకు. మనం ఇంత సిటీ కడుతున్నప్పుడు ఇది ఎలాగే చేస్తాం, అది అవ్వనే అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే, వీరికి మనం ఎన్సీసీలో వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్స్ వాళ్ళ ఇంజనీర్స్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. వీళ్ళు వేసేసిన తర్వాత ఫీల్డ్ స్టాప్ చేసిన తర్వాత వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ స్టాఫ్ వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మా తరపు నుంచి మాకు పిఎంసీ ఉంటుందండి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. అది మాకు ఇంటర్నేషనల్ అంటే ఆల్మోస్ట్ అందరు ఇంటర్నేషనల్ కంపెనీసే, ఎంఎన్సీలే. లాసాన్ ఉంది, వాళ్ళ ఇంజనీర్స్ వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు మాకు ఇది రెడీగా ఉంది మీరు చెక్ చేయండి అని చెప్పిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. లాసా వాళ్ళు చెక్ చేసిన తర్వాత అప్పుడు ఏడీసీఎల్ వాళ్ళు వస్తాం, అంటే మా ఇంజనీర్స్ వస్తారు, అది చెక్ చేస్తారు. సో మనకేంటంటే 3 లెవెల్స్లో క్వాలిటీ కంట్రోల్ చెక్ జరుగుద్ది, ఎక్కడ మనకి స్లిప్ అయ్యే అవకాశం లేదు. ఇదేంటంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఎప్పుడు కూడా జరుగుద్ది. ఇనీషియల్ స్టేజ్లో మనం కొన్ని డీవియేషన్స్, కొన్ని ఓవర్లాప్స్ అలాంటివి ఏమైనా ఉంటే అట్లా రెక్టిఫై చేసుకుంటాం. స్టీల్ కట్టడంలో కానీ, గడ్డర్స్లో పెట్టడంలో కానీ కొన్ని ఉంటే వాళ్ళు కట్టేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని చూసి ఇది ఇలా చేయండి అలా చేయండి చెప్పడం అనేది సర్వసాధారణం ఈ మా ఇంజనీరింగ్, మన సివిల్ ఇంజనీరింగ్లో. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం రొటీన్గా కంటిన్యూ చేసాం అనుకోండి, అది మిస్టేక్. అప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ డిజాస్టర్. అక్కడ ఎలాంటిది ఏమీ లేదు. ఇదేదో అక్కడ మనం తప్పు జరిగిపోయిందని అలా ఆలోచించక్కర్లా.
ఇదేంటంటే మన తప్పు జరగకుండా మనం కాపాడుకుంటాం. అసలు మిస్టేకే కాదు సార్ ఇది. ఎందుకంటే మిస్టేక్ అంటే తప్పు జరిగిపోయాక తెలుసుకుంటే మిస్టేక్ అది. ఇది మేము ముందుగానే చేసుకుంటున్నాం. మేము యాక్చువల్గా మేము ఇది నోటీసే చేయలేదు. మా ఇంజనీర్లు చేస్తున్నారు ఇక్కడ వర్క్. మేము లేము కూడా. మేము మిగతా అమరావతి పనుల్లో బిజీగా ఉంటే పొద్దున ఎవరైనా ఏదో న్యూస్ ఆర్టికల్ వచ్చిందంటే అది చూసి మళ్ళీ అందరిని పిలవడం జరిగింది. మిస్టేక్ అంత క్వశ్చనే లేదు. ఉన్నదాన్ని మేము కరెక్షన్ చేసుకుని రైట్ చేసుకుని మళ్ళీ అప్పుడు సిఆర్డీకి ఆఫర్ చేసి చెక్కింగ్కి ఓకే అనుకున్నాక స్లాబ్ స్టీల్ కట్టుకుని కాంక్రీట్ వేసుకుంటాం. అది ప్రొసీజర్ అంతే. ఇది 2 days బ్యాక్ 2 days బ్యాక్ తెచ్చాము. బట్ ఏంటంటే క్రేన్ 500 tons క్రేన్ ఉంది. అది ఎరక్షన్ అయిపోయి వెళ్ళిపోయింది యాక్చువల్గా. మళ్ళీ తీసుకొచ్చి దాన్ని 2 days పట్టింది మాకు వెనక్కి తీసుకురావడానికి. కేంద్ర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పొదుపు చర్యలకు మద్దతుగా పెట్రోల్ డీజిల్ బంకులను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిమితం చేయాలని ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్రేడర్ల సమైక్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అత్యవసర సేవల వాహనాలకు మాత్రం ఇంధనం అందిస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్రేడర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నిన్న పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబును కలిసి వినతి పత్రం అందించారు. ప్రజా రవాణా, కార్ పూలింగ్, ఈవీల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వర్క్ ఫ్రం హోం విధానం, వర్చువల్ సమావేశాలని అనుసరిస్తుందన్నారు. దీంతో రాత్రి వేళలో ఇంధన అవసరం తగ్గుతుందని చెప్పారు. బంకుల్లో హై మాస్ట్ లైట్ల వినియోగం, డిస్పెన్సింగ్ యూనిట్లు, సర్వర్ల వాడకం తగ్గించడం వల్ల రోజుకు 20 యూనిట్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,900 బంకుల్లో సుమారు 1,00,000 యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందన్నారు. దీన్ని పరిశ్రమలకు సరఫరా చేయడం ద్వారా ఉత్పత్తి పెంచుకోవచ్చని, దేశ ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మధురనగర్ మెయిన్ రోడ్లోని ఓంకార క్షేత్రం భగవాన్ షిరిడి సాయిబాబా మందిర వార్షికోత్సవం నిన్న ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు వల్లివేటి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. నేటి సమాజంలో యువతకు ఆధ్యాత్మిక విలువలు ఎంతో అవసరమని, సాయిబాబా బోధించిన మానవతా సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సినీ హీరో సుమన్ పిలుపునిచ్చారు. సినీ హీరో సుమన్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే బోండా ఉమా, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్, ఏపీ సమాచార శాఖ మాజీ కమిషనర్ ఐలాపురం రాజా తదితరులు బాబాకు పూజలు చేశారు. మధురనగర్ మెయిన్ రోడ్లోని ఓంకార క్షేత్రం భగవాన్ షిరిడి సాయిబాబా మందిర వార్షికోత్సవం నిన్న ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు వలివేటి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. మందిర నిర్వాహకులు పివిఎల్ఎన్ రాజు, పిల్లి లక్ష్మీ తులసి దంపతులను బోండా ఉమా అభినందించారు. సాయి మందిరం ఆవరణలో నిర్మించే నూతన శివాలయ పనులను ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుళ్లపల్లి నారాయణరావు నవగ్రహ మండప నిర్మాణ పనులను ప్రారంభించారు. మందిర వార్షికోత్సవం పురస్కరించుకుని రిటైర్డ్ ఇంజనీర్ తాతినేని శివాజీ, షిరిడి సాయి గ్లోబల్ మిషన్ వ్యవస్థాపకుడు చోడ రజనీ కుమార్లకు గురు సత్కారం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమాలను మందిర అధ్యక్షుడు వైవి శివాజీ, గౌరవాధ్యక్షురాలు పిల్లి లక్ష్మీ తులసి, మందిర వ్యవస్థాపకుడు పివిఎల్ఎన్ రాజు తదితరులు పర్యవేక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.